హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి రైస్ కట్లెట్ అండి విత్ పొటాటో అన్నమాట. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా చేసుకునే రెసిపీ అండి ఇది. అండ్ చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ రైస్ ఒక బౌల్ తీసుకుంటున్నానండి. అందులోకి ఒక 2 బాయిల్డ్ పొటాటోస్ తీసుకొని రైస్ అండ్ ఈ పొటాటోస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పొటాటోని బాగా మ్యాష్ చేయాలి. ఈ పొటాటో అండ్ రైస్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని పసుపు, కారము, 1 స్పూన్ వరకు కారము వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మార్నింగ్ మిగిలిన అన్నాన్ని స్నాక్స్గా ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు కలుపుకోవాలి. ఇందులోకి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలా ఫ్లేవర్ అనేది ఈ కట్లెట్లోకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. వేరొక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చేతిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 చేతులకి అప్లై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ అండ్ పొటాటో మిక్స్ని తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని కార్న్ఫ్లోర్ లిక్విడ్లోకి డిప్ చేసుకోవాలండి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకొని అందులో కూడా బాగా డిప్ చేసుకొని హీట్ చేసుకున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను చూపిస్తున్నట్టు డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసుకొని వేసుకోవాలి. ఈ కట్లెట్స్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. హైలో మాత్రం పెట్టవద్దు, ఎందుకంటే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అండ్ 2 వైపులు తిప్పుకుంటా చిన్నగా నిదానంగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఆయిల్ కూడా మరీ ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం వేడిగా హాట్గా ఉంటే చాలు, మరీ ఓవర్గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ అయితే. చూసారు కదా, మనకి ఇంకా రైస్ కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఈ రైస్ కట్లెట్స్ సాస్లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. సింప్లీ బారు ఛానల్లో మనం స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఈజీగా అండ్ హెల్తీగా ఇంట్లోనే చేసుకునే రెసిపీస్ సింప్లీ బారు ఛానల్లో ఉంటాయండి. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.